ఆర్థరైటిస్ అంటే చాలా మంది నా దగ్గరికి వచ్చేసరికి నాకు జాయింట్ పెయిన్స్ ఉన్నాయండి. నాకు కీళ్ళవాతం వచ్చిందేమో. నేను కీళ్ళవాతం వస్తే ఇంకింతేనా? నేను ఎప్పటికి ఇంక నడవలేనా? నేను ఎప్పటికి నా బోన్ జాయింట్స్ అన్నీ ఇంకింతేనా అని చెప్తూ ఉంటారు. కానీ జాయింట్ పెయిన్ ఉన్న ప్రతి ఒక్కది కీళ్ళవాతం అని కాదు. బోన్ పెయిన్, జాయింట్ పెయిన్ అనేది మనం కొన్నిసార్లు ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్ వీక్ అవ్వడం వల్ల రావచ్చు. లేదా జనరలైజ్డ్ వీక్‌నెస్ వల్ల రావచ్చు. లేదు ఆస్టియో ఆర్థరైటిస్ అంటే వయసుతో పాటు కొన్ని జాయింట్స్ అరిగిపోవడం వల్ల ఆ స్పెసిఫిక్ జాయింట్ పెయిన్ రావచ్చు. లేదు కొంతమందిలో మాత్రమే ఈ కీళ్ళవాతం రావచ్చు. ఈ కీళ్ళవాతం కూడా అందరికీ ఒకే రకమైన కీళ్ళవాతం ఉండదు. ఈ కీళ్ళవాతంలో ముఖ్యంగా 4 రకాల కీళ్ళవాతాలుంటాయి. ఒకటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది జెనెటిక్‌గా వస్తూ ఉంటుంది జనరల్‌గా. ఇది మధ్య వయస్సులో ఉన్న లేడీస్‌కి రావటం, ఈ చిన్న జాయింట్లన్నీ నొప్పిగా ఉండడం, పొద్దున్న లేవగానే బాగా బిగుసుకుపోయినట్టుండడం లాంటివి జరుగుతాయి. ఇది మందులతో చాలా వరకు తగ్గుతాయి. మరీ తగ్గని జాయింట్స్ ఏమైనా ఉండి బాగా డిఫార్మ్ అయిపోతే వాటికి మాత్రం సర్జరీ చేస్తాం. ఇంకొకటి యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అంటాం. ఇది నడుము నొప్పి, మక్క నొప్పి లాంటి వాటితో స్టార్ట్ అవుతుంది. అక్కడ స్టిఫ్ అయిపోవడంతో స్టార్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళకి మనం ఎప్పుడైతే ఇంజెక్షన్స్ అవి పెడతామో ఎర్లీ స్టేజెస్‌లో స్టిఫ్ అవ్వకుండా ఉంటుంది. అది స్టిఫ్ అయిపోయిన తర్వాత జాయింట్ ఎక్కడైనా ఫ్యూజ్ అయిపోతే దానికి మాత్రం సర్జరీ చేయాల్సి ఉంటుంది. సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం. ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ అని స్కిన్ డిసీజ్‌తో స్టార్ట్ అయ్యి అలా స్కేలీగా మొత్తం అంతా రావటం వల్ల జరుగుతుంది. ఇలాంటి వాళ్ళకి మెడిసిన్స్‌తో ఇనీషియల్ డేసెస్‌లో బాగా చేయొచ్చు. కానీ ఇది చాలా ఫాస్ట్‌గా పెరిగిపోతుంది. అందుకని సోరియాసిస్ ఆర్థరైటిస్ ఎవరికైనా ఉన్నట్టయితే అది త్వరగా ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఇంకొకటి మోస్ట్ కామన్‌గా వచ్చే రియాక్టివ్ ఆర్థరైటిస్. ఇది ఏదైనా అంతకుముందు జ్వరం రావటం గానీ, దగ్గు, జలుబు రావటం గానీ, లేదా విరోచనాలు జరగటం గానీ జరిగిన తర్వాత ఒక 3, 4 మంత్స్ పాటు ఒళ్ళంతా నొప్పులుగా ఉండటం, జాయింట్స్ అన్నీ పట్టేయడం లాంటివి జరుగుతాయి. ఇలాంటి వాళ్ళకి ఆ 3, 4 మంత్స్ గనుక మనం సపోర్టివ్ ట్రీట్మెంట్ అందిస్తే మళ్ళీ వాళ్ళకి పూర్తిగా నార్మల్ అయిపోతుంది.